రాష్ట్రంలో యూరియా కొరత లేకున్నా కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ లీడర్లు. సిటీ సమస్యలకు నిలయంగా మారిన రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ తీరు సరిగా లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. జీవో 49 రద్దు చేసే వరకు పోరాడతామన్నారు కమలం నేతలు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని మరోసారి చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రబీ సీజన్ కు సంబంధించిన 270 మెట్రిక్ టన్నుల స్టాక్ రాష్ట్ర సర్కార్ దగ్గర ఉందన్నారు. అసలు రబీ సీజన్ ప్రారంభం కాకముందే కొరత అని కాంగ్రెస్ భయానక వాతావరణం సృష్టించిందని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు, మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తా అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళ అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? అది ప్రజల డబ్బు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా అది ప్రజల డబ్బే, రైతుల డబ్బే. అది సబ్సిడీ ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రజల డబ్బే. అది ఆ రకంగా ఒక బస్తా బ్లాక్ మార్కెట్కి వెళ్తే ఎవరు బాధ్యత అని అడుగుతాను. హైదరాబాద్ సిటీలో సమస్యలు పరిష్కరించాలంటూ సేవ్ హైదరాబాద్ పేరుతో సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ నేతలు. సెక్రటేరియట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇక మరోవైపు సెక్రటేరియట్ ముట్టడి కోసం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావును అరెస్టు చేసి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు రామచంద్రారావు. ఇచ్చిన ఏ హామీ అమలు చేయట్లేదన్నారు. అరెస్టులతో బీజేపీని ఎవరూ ఆపలేరన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. వానాకాలం వస్తుంది, ప్రజలు ఒక సమస్యను పట్టించుకోండి అంటే జిహెచ్ఎంసీ పట్టించుకోలేదు, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, ఇటు ఒక ప్రభుత్వం ఒక యంత్రాంగం పట్టించుకోవట్లేదు. హైదరాబాద్లోనే కాదు యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక అరెస్ట్ చేశారు. పౌర సంబంధించినటువంటి అన్ని వసతులు అన్ని ఒక సౌకర్యాలు వారికి వచ్చేటట్టు పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ. ఈ పోరాటాన్ని ఇప్పటితో కాదు, ఇది కొనసాగిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. చేవేళ్లలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న రామచంద్రారావును ఎందుకు అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ సర్కార్ కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందన్నారు. అరెస్టు చేసిన రామచంద్రరావుతో పాటు నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిరంకుశ విధానాలు ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు సంజయ్. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరగకుండా కాంగ్రెస్ వ్యవహరించిందని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. తెలుగువారిని కాంగ్రెస్ పార్టీని అవమానించిందని చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు. స్థానికంగా సమస్యలుంటే చర్చించుకుంటే సరిపోతుందని, మార్వాడీలు గో బ్యాక్ అనడం సరికాదన్నారు లక్ష్మణ్. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే మరి ఆ రోజు మీకు తెలుగువాడు, తెలుగు ప్రేడ్ గుర్తు రాలేదా? 4 రాష్ట్రాల గవర్నర్గా కొనసాగినటువంటి అనుభవజ్ఞటువంటి సిపి రాధాకృష్ణ గారిని తమిళనాడు నుంచి ప్రకటించడం మొత్తం సర్వత్రా కూడా హర్షం వ్యక్తమవుతుంది, స్వాగతిస్తా ఉన్నారు. భారతదేశంలో ఏ ప్రాంతం వల్లైనా ఎక్కడైనా వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. జీవో 49 పై అసెంబ్లీలో పోరాటం చేస్తామన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు జీవనోపాధి లేకుండా చేస్తోందని విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జీవో 49 రద్దు కోసం దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ఈ జీవో రద్దయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తారని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లికి బిడ్డను దూరం చేసినట్టు ఈరోజు గిరిజన బిడ్డలందరినీ కూడా ఒక్కసారి ఇక్కడ నుంచి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ గిరిజన బిడ్డల కోసం ఈరోజు డాక్టర్ పాల్వాయి హరీష్ గారు పోరాటం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు వివిధ వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడతామన్నారు బీజేపీ నేతలు.